రక్షకుడైన యేసుక్రీస్తు నామమునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హజ్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఈరోజు వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. విశ్వసించిన నమ్మిన మీ జీవితంలో దేవుడు వ్యర్థం చేసే దేవుడు కాదు. వ్యాధి బాధల్లో, కన్నీటిలో, దుఃఖంలో, ఒంటరితనంలో, కృంగిన స్థితిలో, ఓడిపోయిన స్థితిలో, అవమానకరమైన స్థితిలో, తృఢీకరింపబడిన స్థితిలో, హేళన చేయబడుతున్న స్థితిలో ఎలాగైనా శత్రువు నీ మీద జయం పొందాలని, అనుదినము నీతో పోరాడుతూ నిన్ను కృంగదీయాలని ఎన్నో రకాలుగా పోరాటాలు చేస్తున్న అపవాది శక్తులన్నీ నీ మీద లయమవునట్లు దేవుని యొక్క వాకును ఈరోజు నీకు అందిస్తుండగా మరి విశ్వాసము రిసీవ్ చేసుకోండి. విశ్వాసమును బట్టి శారా అబ్రహాములు బలమును పొందుకొని మరి వాగ్దాన పుత్రుని పొందుకున్నట్లు, హన్నా ఏడ్చి ఏడ్చి దేవుని సన్నిధిలో సమూయేలు వంటి ఆశీర్వాదం పొందుకున్నట్లు నీ జీవితంలో గొప్ప కార్యము దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో ఇలా రాయబడి ఉంది. నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీకు దేవుడునై ఉన్నాను. దేవుడు నీతో చెప్పి ఉన్నాడంట. ఏమని చెప్పి ఉన్నాడు? నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీకు దేవుడునై ఉన్నాను. ఎన్నో భయాలు ఉంటాయండి మనకి. ఆర్థిక భయం, అప్పుల భారం, కుటుంబ భయము, మరి బిడ్డల పరిస్థితులు ఏంటి, నా భర్త మారడేమో, మరి నా బంధువులు చూస్తే నా మీద ఒకటే పోరాటము, వారు ఏ క్షణంలో ఏం చేస్తారో తెలియదు, లేదా చుట్టుపక్కల ఉన్నవారు రకరకాల ఆలోచనలు చేస్తున్నారు, ఈ ఉద్యోగంలో చూస్తే పోరాటము, లేదా నా వ్యాధి బాగా ముదిరిపోయింది, నా వ్యాధి ఇక నయము కాదని డాక్టర్లు అంటున్నారు, మరి నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా భర్త చూస్తే మరి వేరే వ్యాపకంలో ఉన్నారు, భవిష్యత్తులో నా బిడ్డల పరిస్థితి ఏంటి, నేను ఈ అనారోగ్య పరిస్థితిని బట్టి అల్లాడిపోతున్నాను, ఎలా చేయాలి, కుటుంబ స్థితిగతులు ఏంటి అని ఒక కుటుంబ యజమానిగా, ఒక కుటుంబ యజమానురాలిగా కృంగిపోతున్నావేమో. దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం అండి. నేను నీతో చెప్పి ఉన్నాను కదా. ఏమని చెప్పి ఉన్నాను? నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీకు దేవుడని ఉన్నాను. ఆయన దేవుడండి, ఆయన సర్వశక్తిమంతుడండి, సర్వోన్నతుడండి, సర్వము ఎరిగిన దేవుడండి, సర్వాంతర్యామివండి, గొప్ప అద్భుత కార్యములు చేసే దేవుడు. మరి నువ్వు చిన్నగా దేవుడిని చూడద్దు. ఆయన యొక్క చేతివి హస్తము కింద, ఆయన రెక్కల మాటున ఉన్నటువంటి ప్రజలను ఆయన అనుదినము కాపాడి అన్ని రకాలుగా మేలులు చేసే దేవుడు ఉన్నాడు. భయపడవద్దు, నేను నీ దేవుడనై ఉన్నాను. ఆయన దేవుడిగా కలిగినటువంటి ప్రజలు ధన్యులు. ఇజ్రాయేలు ప్రజలు ధన్యులు అన్నట్లు నీవు ధన్యుడివి, ధన్యురాలివి. కాబట్టి భయపడకు, చిన్న చిన్న విషయాలకి కృంగిపోవద్దు, అపవాదికి చోటు ఇవ్వద్దు. సంతోషంగా ఉందాం, దేవుని స్తుతించండి, కనపరచండి, దేవుని నామాన్ని హెచ్చించండి. దేవుడిచ్చే అద్భుత కార్యాలను చూద్దాము. నీ జీవితంలో ఏదో మేలు చేయబోతున్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నీ పరిస్థితి చిన్నగా ఉందేమో, ఈ రోజు నీ పరిస్థితి అవమానకరంగా ఉందేమో, ఈ రోజు నీ పరిస్థితి అపవాది నీ మీద భయంకరంగా పోరాడుతున్నాడేమో, కానీ రాబో దినములన్నీ శుభకరమైన దినములని దేవుడు సెలవిస్తుండగా ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగరుడ ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుని యొక్క మహాకృప కనికరము నాయన మా మీద అనుదినము నీవు ఉంచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, రేపటి దినానికి మమ్మల్ని సిద్ధపాటు చేయమని తండ్రి, ఆయా స్థానిక సంఘములో జరుగుతున్న ఈ ఉపవాస కూడికల్ని మీరు బలంగా జరిగించి మీకు మహిమ తెచ్చుకోనమని తండ్రి, అనుదినము నీ కాపుదలు ఉంచమని, భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి. అనుదినము నాయన అయా మరి నీ కాపుదల నాయన సంఘాల మీద, కుటుంబాల మీద, గ్రామాల మీద, పట్టణాల మీద అనుదినము ఉంచి మీకు మహిమ తెచ్చుకోవాలని, ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించదుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.